శివాయ గురవే నమః. దక్షిణామూర్తి శరణిస్తూ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామృతయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. కవుల హృదయం తెలియాలని, గురువుగారి హృదయం తెలియాలని బాగా చెప్పాలి. దక్షిణామూర్తి గురువులకు శరణిస్తూ చెప్పడం ప్రారంభించింది. నిన్న షష్ఠానంలో ఉత్తమ మహారాజు కొడుకుని ఉత్తముని పేరు పెట్టారు. పేరు పెట్టిన దానికి ఒడుగు ఉపనయనం చేశారు 11 సంవత్సరంలోనే. తర్వాత ఒడిగిన తర్వాత మళ్ళీ ఆ బాహులేయుడితో సమానమైనటువంటి అంటే ఎలాగైతే కుమారస్వామి నాగేంద్ర కన్య ఎలా చేసుకున్నాడో, నాగేంద్ర కన్యారాం ఎలా చేసుకున్నాడో కుమారస్వామి అని దేవి వల్లి సాధనలే కరావాలన్నాం కదా. దేవ ఇంద్రసేను నాకన్యం చేస్తున్నాడు. అలా ఎలాగో ఇక్కడ కూడా యువరాజ్య లక్ష్మితో పాణిగ్రహం చేసుకొని అర్హుడయి అన్ని సౌభాగ్యాల యొక్క గొప్పదంతో వైశాలి చెప్పడం వలన అందరి ప్రజల యొక్క సమ్మతంతో ఇష్టంతో త్రికాలవేది సాలపోతు బలాకారి సకల గురు బంధుమిత్ర సంరక్షణతో అఖిల ప్రకృతి రంజనంగా ప్రజలను సంతోషించేట్టుగా, ప్రకృతి కూడా సంతోషించేట్టుగా మనోహరంగా ఒక్క వసంత సమయంగా ఉత్తమ మహీజాని చిరకాలం. ఉత్తమ మహీజాని అంటే జాయా జాని, జాయాకి జాని వస్తే జాయ అంటే బహుళాదేవి చిరకాల కోరిక. తమ హృదయంలో నుండి కోరిక కూడా మహారాజు మహారాణుల కోరిక ఇద్దరు కూడా అర్ధనాశత్వం అన్నమాట. వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా యువరాజుకి పట్టాభిషేకం చేశారు. ధన్యచైత్రుడు అయ్యాడు ఉత్తమ మహారాజు. మళ్ళీ అతను కూడా ఉత్తముని పేరు పెట్టారనమాట. వశిష్ఠ వంశంలోని వాళ్ళందరూ అప్పుడు ఆ సమయం ముందు కొత్తగా వసంతోత్సవం వచ్చింది ఎలా అని చెప్తున్నారు. చెప్తూ ఒక్కసారి చెప్పగలరు. భవ్యోత్తమను మిథున శ్రీ వ్యంజకమై వసంగి చిత్రాచంద్ర శ్రీ వ్యభగత శిశిరమై కావ్య నభసత్తరులతాంతకమనీయమై. భవ్య ఎప్పుడు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటిది అనేటువంటి ఉత్తమమేంటి మిథునం అంటే ఇక్కడ యువరాజశక్తి అభినయంతో, వ్యంజకం అంటే అభినయం అని చెప్పచ్చు. అదే అలా ఆ వ్యంజకంతో ఇంకా సాహిత్యంలో కూడా వ్యంగ్యార్థానికి ఒకటి ఉంది. అది కాకుండా అభినయం ఎదుగు తీసుకుంటే హాయిగా ఎలా చంద్రమసోరివా అన్నట్టుగా చిత్రాకి నక్షత్రం సంబంధించి చైత్రమాసం. ఆ చైత్రమాసం ఎంతమంది భార్యను కూడా చిత్రం అంటే మహా ఇష్టం చంద్రుడికి. ఎలా ఎందుకంటే ఆ చిత్తానక్షత్రం కొన్ని చైత్రమాసంలోనే మనకి అనేక ఉత్సవాలు జరుగుతాయి. వసంతనవరాత్రులు, శ్రీరామనవమి, నవరాత్రులు అన్ని పూజలు పురస్కారాలు అన్ని గొప్ప జరుగుతూ ఉంటాయి. హోళీలు అన్ని వసంత ఋతువు శోభంతా కనిపిస్తుంది. అందులో చిత్రాచంద్రమాసం ఎలా ఉందో కపటం లేకుండా వ్యపగత అంటే వ్యపగతం అంటే కపటం లేకుండా శ్రీ శోభ ఇందాక శ్రీ వ్యంజకం అంటే శోభతో అభినయంతో శోభతో కొన్ని వ్యంజకంతో చిత్రాచంద్రమసుల్లాగా ఇక్కడ కూడా చంద్రుడిలా ఇక్కడ కూడా ఏ కపటం లేకుండా శోభతోటి శిశిర ఋతువు వసంత ఋతుతోటి కావ్యం అంటే ఇక్కడ కావ్యం శుక్రుడికి కావ్యం అని పేరు ఉంది. ఈ శుక్రాచార్యులే కన్నా శుక్రుడు ఉండగా ఆకాశంలో ఆ శుక్రుడు ఉంటే శుభాలు ఇస్తారు. అందువల్ల శుక్రుడు నభ ఆకాశం ముందు తరులదాంత గమనీయమే తరుల యొక్క దేవతా ఉత్సాహానికి కూడా సంతోషం కలిగినట్టుగా చేశాడన్నమాట. ఇంకా చేసుకుంటూ ప్రణయినీ కంఠ సంభ్రమ విభ్రమము చిందే ప్రణయినీ కంఠ సంభ్రమ విభ్రమము చిందే కలకౌకిలాంగనా స్ఖలిత గళితము నవపల్లవారుణ చెవి చూపే బాలికాధర ముహుకుట మిధ పరిచయము కేసరయోష్టి కిరికించితము మురిగించే బహుచిత్ర సుమన ప్రభాసపటలి పైతస్ఫురద్గంధవ కుమారుడు సాటే సారసాక్షి భావ సౌరభము
ప్రతిపద్యమును ధ్వని రసాస్పదములగుతూ సుగవి బుధ కావ్య మధురిమస్ఫురణలు ఉరిసే భువన విజయోత్సవారంభము కరితములు మాధవస్వామి కొలువైన మధుర వేళ. ఆవుని అక్కడ ఆవని చెప్పవచ్చు, మళ్ళీ ఇక్కడ మొత్తం మన యొక్క మహారాజు కూడా చెప్పారు. రెండు కూడా ప్రకృతికి దీనికి అనుభవం చెప్తున్నాను. ప్రణయని కంటున్నటువంటి గుణంతో అప్పుడే ఉండండి కోకిలాంగనక జానండి గడితంగా ఉంటుంది ప్రకృతి కూడా. ఆయన రాజ్యంగా నవపల్లవంగా ఉంటాం. అప్పుడే వికసించినటువంటి చిన్న చిన్న లేచిగుల యొక్క కాంతితోటి బాలికాతరంగా ఉంటుంది. చిన్నపిల్ల అధరం ఎలా ఉంటుందో అలాగా ముహూర్తం విధ పరిచయం. ఇద్దరు పరిచయం చేసినట్టు, ఇద్దరు పదాలు పరిచయం చేసినట్టుగా అభినవ కొత్త వసంతం కొత్తగా వచ్చిందన్నమాట. బాలికతోటి చిన్నపిల్లల యొక్క బాలిక అదంతో చిన్న చిగురుతోటి పోల్చారు సుమాన. అలాగే కిసరయోష్టి కిరిగించితం మురిగించే బహుచిత్ర సుమన ప్రభాస పటది. సుమస్ అంటే కవుల జ్ఞానవంతులని, కవులని, బుద్ధిమంతులు, పండితులని కూడా చెప్పచ్చు. ప్రభాస పటలు అంటే సమూహం. ఆ బహుచిత్రమే ఏంటి పువ్వులు కూడా చెప్పుకోవచ్చు. సుమనస్ అంటే పువ్వులు అన్నమాట. సుమనాహ సుమనసో సుమనస అంటే పువ్వుల యొక్క అందం కూడా అనేక రకరకాల చిత్రం యొక్క పువ్వులతోటి, రకరకాల పువ్వులతోటి ఆకాశం అంతా, ప్రపంచం అంతా సంతోషంగా పువ్వులన్నీ కూడా పటలంటే సమూహంగా అన్ని పువ్వులతోటి చక్కగా సంతోషంగా ఉంటుంది. పక్క చిన్న రాజ్యగుళ్ళు, ఆ చిగుళ్ళలోంచి మళ్ళీ పలవాలు, దాని చిన్న పువ్వులు, అనేక రకాల పువ్వులు చాలా బాగుంది. పైతస్ఫుర గంధవ కుమారుడు సాటే సారసాక్షి భావ సౌరభము. తారుపులు వెగురు, సారసం అంటే వెగురు పక్షి చుట్టూ చుట్టూ స్ఫురత్ వస్తున్నటువంటి వీసినటువంటి గంధవ గాలి కుమారుడు కూడా బాగా వెగురు పక్షి. ఇప్పుడు చక్కగా మంచి మంచి చల్లటి గాలి వస్తుంటే అందంగా. ప్రతిపద్యమును ధ్వని సరసాస్పదములగుతూ ప్రతి పదం కూడా అడిగేస్తే అడగం, ఎక్కడ చూస్తే అక్కడ మంచి ధ్వనితోటి రసం ఆస్వాదించేట్టుగా ఉంటూ ప్రతి అడుగడుగు కూడా అందంగా కనిపిస్తుంది. అక్కడ చూస్తే అక్కడ సుకవి బుధ కావ్య మధురిమ స్ఫురణలు చూసే సుగవుల యొక్క పండితుల యొక్క కావ్యాల యొక్కలో ఉన్నటువంటి మధుమతో స్ఫురిస్తున్నట్టుగా ఆకాశం, ఆ ప్రకృతి అలా ఉందిట. మళ్ళీ విందుగా అంటే కవులకి ఆయన వాతావరణం తెలియకుండా నడుపుకుంటే కవిత్వం వచ్చేస్తుంది. ఆయన తెలియకుండా ఏ ఒక్క ఆవుగా వస్తుందో కవి కాబట్టి కవికి అలాంటివి కూడా వస్తాయి. అందువల్ల ఆ మహారాజు కూడా అలాంటి మహారాజే కాబట్టి కొడుకు అలాంటి తండ్రి అలాంటి వాడు కాబట్టి తండ్రిని రేఖామాత కృష్ణనాథులుగా తండ్రి బాటలు నడుస్తూ ఆయన కూడా ఉత్తముడు తండ్రి పేరు ముద్దుగా అవుతుంది కాబట్టి తన గారు కొడుకు గడ్డవాడు తాతలు గారు అలా చేసుకుంటూ భువన విజయం మళ్ళీ గుర్తొస్తూ ఉంటారు. అలా వస్తున్నట్టుగా సంతోషంగా అలాంటి మాధవస్వామి కొలువున్నాడు మధురగాడు. ఖండితాహంకార కలకళములు వల్కే ఝంకార ముఖ అలిసంగులములు పురుషిత యువతి కపోల బాంధవం మంది రేయంట మిన్నంట రెచ్చికాసే హిందోళ రాగైన సందర్భ పరవశ ద్విగ్వధూగళము ప్రతిధ్వనించే భూనభ క్రీడాభిపూర్ణ వసంతమై సంజకేంజాయ ముచ్చటలు గులిపే శపథ సంప్రార్థనాచార్యధిరిత కోపశిశిరాంగనాజన గూఢ హృదయ విలసన క్రమ వికసన విభవ శోభ సంతరించిన జాన వసంతలక్ష్మి. నెరజానటువంటి వసంతలక్ష్మి ఎలా ప్రకాశించిందా? ఖండితమైన అహంకారం స్వేచ్ఛగా పాడుతున్నట, ఝంకారంతో వ్యాపించింటాను ఒక గొంతుతో పడుతుంది. అంటే అందరు కలిసి సమూహంగా పాటలు పాడితే ఎలా ఉంటుంది? అందరి గొంతు ఒకలా ఉండాలి, ఒకళ్ళగా ఉంటుంది బాగోదు. అందరూ ఒకళ్ళు పాడినట్టుగా ఉండాలి. అలా పాడుతున్నట్టుగా పరస్పర సంకులం అంటే ఒకదాంటి ఒకటి కలిసింది, పూర్వత్వంతో ఉంటుంది, వ్యాపించింది కూడా. అలా కలుసుకుంటూ ఆ ఝంకారం అందరూ ఒకసారి పాడినట్టుగా ఉంటుంది. అక్కడ అన్ని కోకిలు ఒకసారి చూస్తున్నాయి, బాగా కోకిలలు కూడా గళ అలా ఉన్నాయట. ఎక్కడ ఖండించబడి అహంకారం లేకుండా, నేను అనకుండా పెరుగుతో లేనమైపోయేవాడు చదివారు. ఇంకెలాంటి పోషిత యువతి కపోల బాంధవ మందిరే ఎండ మిన్నంట రెచ్చి కాసే. ఆకాశంలో ఎండ కూడా రెచ్చిపే కాసిందా. పురుషిత యువతి ఎలా కపోలం ఎలా ఉంటుందో ఎర్రగా ఎలా ఉంటే కపోల అలా ఉంటుంది ఎండ కూడా.
రెచ్చిపోయింది ఆకాశం. కిందోళ రాగైక సందర్భ పరవశ దిగ్వధూగలము ప్రతిధ్వనించే. కిందోళ రాగం రాగంలో అనేక రకాలు. ఇందులో ఇందోళ రాగం ఒక రకం. అది ఆ రాగం సందర్భాన్ని తగినట్లుగా, సమయానికి తగినట్లుగా పరవశంతో వెళ్ళిపోయి దిగ్వధువుగా, దిక్కుల యొక్క వధువుగా ప్రతిధ్వనించింది. దిక్కులన్నీ ఒక్కసారి ఆ చల్లగాలికి అన్నీ ఒకసారి గోరుమని మాట వచ్చింది. హిందోళ రాగంలా ఉంటాయి ఉంటాయి. అలా హిందోళ రాగంలాగా వాళ్ళు ప్రతిధ్వనించింది దిగ్వధువు కూడా. దిక్కు అంటే స్త్రీ యొక్క, వధువు అంటే కులస్త్రీ. దిక్కు కులస్త్రీ అంటే దిగ్గజముల యొక్క భార్య వాడు. గొంతు గడం అంటే గొంతు ప్రతిధ్వనించింది. భూనభ క్రీడాభిభూన్న వసంతమై సంజకింజాయ ముచ్చటలు గురిపే. ఆకాశము భూమి రెండు కూడా ఒకడు క్రీడతో ఆటతో పోటీ పడినట్టుగా, క్రీడ అభిపూర్ణం పరిపూర్ణంతో ఆటలతోటి. అంటే భూమి సంతోషంగా ఉంది, పైన ఆకాశం సంతోషంగా ఉంది. చల్లగాలి కింద మీద ఒక చక్కగా వేస్తున్నాయి. ఆ చల్లగాలికి పూర్తిగా వసంత ఋతువు పరిపూర్ణమైపోయి ఉంటాం. అలా ఉండటం వలన సంజకింజాయాసం సాయం సమయం నందు కూడా కొద్దిగా కూడా ముచ్చట కలుపుకుంటూ కబుర్లు చెప్పుకుంటూగా ఉంటుంది. ముచ్చట్లు కొలిపే. భూమి ఆకాశం కబుర్లు చెప్పుకుంటూగా ఉంటాయి. మొన్నేమో భూమికి ఆకాశానికి పెళ్లి చేశారు. ఏ ఋతువులో ఏ ఉన్నాయి, వర్షానికి గ్రీష్మతికి హేమంత శిశు ఒక 6ంటికి శరత్తుగా అందరూ పెళ్లి చేశారు. ఇప్పుడేమో వాళ్ళ కబుర్లు చెప్తున్నారు. శపథ సంప్రాప్ధనా చాటు శత శిథిలిత కోప శిశిరాంగనా జనగూఢ హృదయ విరసన క్రమ వికసన విభవ శోభ సంతరించెను. జాన వసంత రశ్మి, జానవసంతం చేసింది అక్కడ నెలదానేటువంటి శపథంతో ఒట్టేసి చెప్పినట్టుగా ప్రార్థించి ఇలా చేస్తా అన్నట్టుగాను చాటు అంటే నేర్పడంతో అనేక విధములుగా శిథిలమైనటువంటి కోపంతో శిశిరమైనటువంటి స్త్రీ, ఆ స్త్రీ రహస్యంగా గుండెలో ఉన్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి క్రమబద్ధంగా వికసిస్తూ ఐశ్వర్యంతో శోభతోటి సంతరించింది జాన వసంతలక్ష్మి. పార్వతీ మధుర అధర బాంధవములు శంభునయనాంతరాగ మంజూర శిరలు రాగమంజరుల శిరలు సిరులు మహిత రతిదమయంతి మనోమధురిమములు అలమే జగమున ఆ అవని అరుణిమములు. అవని అంటే వసంత ఋతువు. ఆమని అంటే మొత్తం అంతా వసంతుంది. ఆమని అన్న వసంతువు ఒకటే. అంటే పార్వతీ మధుర అధరంలో బాంధవులు ఎలా ఉంటాయో రెండు పెదాలు కూడా విడిగా ఉండదు, రెండు కలిసే ఉంటాయి కదా. ఆ రెండు పెదాలు చూడటానికి రెండుగా ఉంటాయి, కానీ కలిసి రెండు ఒకలానే ఉంటాయి. శంభు నయనాంతర రాగ నయనాంతర పంజర సిరులు. శివపాత్ర యొక్క శివులు అక్కడ కొనగేడు చెవులతోటి అందంతో శోభతో డబ్బులాగా ధనంలా ఉంది. సిరి అంటే డబ్బులు. ఎలాంటి డబ్బులు? చూపు అనేది ఉంది. బాంధవంతో చూపులతోటి ఇద్దరు కలిసి చాలా. ఇంకెలా ఉంటుంది ఆమె, ఇంకెలా ఉంటుంది? మహిత రతీదమయంతి దంపతి మనోధరిమములు మధురైమములు. మహిత కొనియాడబడి రతి దంపతులు, రతీ మన్మథులు అనమాట. రతీ దంపతులైనటువంటి రతీ మన్మథులాగా వాళ్ళ మనోహరంగా మధురమైనటువంటి సంతోషం తేనిలా ఉన్నట్టుగా వాళ్ళు సంతోషంగా ఉంటాయి. ఆలమే జగమున ఆమని రమణి అరుణిమములు. ఆ ఆమని యొక్క వస్తువు యొక్క అరుణిమలు ఎర్రని కాంతులు అలమని వ్యాపించింది, జగమంతా వ్యాపించింది. రతిమనులాగా రేగుతుంది. శివపార్తుల యొక్క నయనాలతోటి మధుర భావాలతో కూడి ఉన్నది. అధ్యాసత్వము కనిపిస్తుంది. పూచిన మావి తోట నొరబుల్ సరిదిద్దడి మింటి త్రోవలను తోచెను సంజత నిలువుదో పులుగన్న కిసాల యచ్చవిన్ వేచిన ఎట్లుగా మధుర విభ్రమ కంఠమునొత్తి పలికెను ఆ సూచిన చందములు సుకవి సూర్యజనములు మెచ్చ కోకిలలు. కోకిలు మెచ్చుకున్నాడు. ఎందుకని? కోకిల తగినట్టుగా కోకిల ఎలా కూస్తుందో అలా కవులందరూ రాశారు పద్యం. అంటే కోకిల మనోభావంలో ఏముందో కవులు అలా రాశారట. అలాంటి సుకవి సూర్యజనముల మెచ్చ కోకిలలు. కోకిల మెచ్చుకున్నాడు. సూర్యజన కవులను కవిత్వాన్ని మెచ్చుకున్నాడు. ఆ కవుల యొక్క ఎలాగా పూచిన మావిదోట నెరపులని బాగా వీక్షించేటువంటి మావితోటలో గొప్పదనం చూస్తుంటే వెలుగులు వరపులు అంటే సౌందర్యం యువతి అయిన స్త్రీ అన్నమాట. మా స్త్రీ ఆమె అంటే స్త్రీ కదా. ఆమె పూచిన ఇంకెలా ఉంది అక్కడ సరిదిద్దడి ఇంటి త్రోవలను
వంకటగా ద్రోవల్ని సర్చేస్తున్నట్ట. అంటే కాంజమ రోడ్లను సర్చిస్తూ రోడ్లు వేస్తున్నాయి అట్లా ఆకాశం రోడ్లు ఎత్తింది. దోచెను సంజదా నిలుగుదోగులు కన్న కిసాలయ చెవి. కిసాలయ చెవి అంటే కాంతి, కిసాలము అంటే చిగురు, పల్లవం, చిగురు తర్వాత పల్లవము కూడా. అలాంటి ఎలా దోచుకున్నాయట. ఏం దోచుకున్నాయట? నిలుగుదోగులు కొన్న కిసాలయ చెవి. నిలువుగా దోచేసుకున్నాయట చెవులు. ఇంకా నిలువుదోపులు అంటే చెవిలో కన్నా కోసుకొని తర్వాత మిత్తులు వచ్చిందన్నమాట. చెవిలో నిలువుగా మోస్తుంట ఆ కవి ఆయన ఏవి కిసాలే చేయి కనిపిస్తుంట. అలా ఉన్నట్లుగా వాళ్ళ కవిత్వం చెవులతోటి ఇంకేంట వేచిన ఎట్లుగా తొందరగా ఎప్పుడు అవుతుందా అని సాగుతారు వసంత గురించి కనులు అందరూ కూడా వచ్చాను. మధుర విభ్రమ కంఠం నొత్తి పలుకే. మధురమే ఏంటి? విభ్రమంతో కూడా ఆశ్చర్యంతో ఉంది కంఠము ఒత్తి పలుకుంటాం బాగా గట్టిది. అది అలా ఉంటే అలా పలికినట్లుగా చూచిన చందములు ఆ కవి ఆ నిజంగా చూసేట్టుగానే ఎంత ఆ సరిద్దుని నింటి రావారు. ఆ తోచుకున్న సంజయలో ఉన్నటువంటి ఆ కిసలే చెవి, మా చిగురుల యొక్క పల్లవాల యొక్క చిగురుటాకుల యొక్క ఆ తొందరగా ఎప్పుడు వస్తుందా అని మొదలు ఇప్పుడే వచ్చింది తొందర, నేను పాడకపోతే కాలిపోతుంది, ఇది నేను పాడాలి, నా కోకిల కుయ్యాలి, ప్రతి కోకిల అంతా తాను తొందరగా వచ్చేట. ఆ వస్తుంది విభ్రమ కంఠము నొత్తి పలుకి. అన్నీ ఒక్కసారి కోకిల ఒకే కంఠంతో పలికేట. గట్టిగా నొక్కి ఒక్కాయించి ఆ పరంగా అలా ఎలా ఉంటుంది? ఆ చూసిన చందములు ఒక్కసారి వచ్చి పడుతుందనే చూడాలి ఎలా ఉంటా. మనం చూస్తున్నాం కదా, ఆ చూడంగా ఎలా ఉంటా. సుకవి సూర్యనమ్ములు మెచ్చ కోకిలలు. సుకవి ఇద్దరు ఒకళ్ళు మెచ్చుకున్నారు. సుకవి మెచ్చుకున్నారు, కోకిల మెచ్చుకున్నారు. ఒకళ్ళ కవిత్వానికి బాగున్నాయి కవిత్వం కూడా. పాట దగ్గర లైనట్టుగా లయ తగ్గట్టుగా ఒక సంగీత సభ లా ఉంది ఆ సమయం. నూతనమై బహుజన స్మృతి భావ పరంపరా ద్యోతకమై ప్రియాముహు మృదుగళోదయబద్ధ సఖిత్వం అంజిమ స్ఫీత పికోదితం రసచిహ్న జగన్మయ భవ్య కావ్య లక్ష్మీ తిలక ప్రభవం మెరసన్ బహుళోత్తమ భావపుణ్యమై. బహుళ యొక్క ఉత్తమ యొక్క కోరికలన్నీ కూడా పుణ్యపుణ్యట్టుగా అవన్నీ కూడా ఒక సంతోషంగా ఎలా పాడింది మెరిసింది ఆకాశంతా. లక్ష్మీ తిలక ప్రభము శోభతో కూడా తిలక ప్రభము. తిలకం అంటే బొట్టు కుంకుమ. ఆ బొట్టు లక్ష్మి ఎలా లక్ష్మి కావ్యతో లక్ష్మి ఎలాంటిది భవ్యమైనటువంటి ఇంకా జగన్మైనటువంటి రసచిహ్నాలతో రసాల యొక్క చిహ్నాలతో గుర్తులతో ఇటువంటిది. ఇంకెలాంటిది అంజిమ స్ఫూరితమేమిటి సగిత్వం మంజిత్వం అంటే బాలిగా కూడా జల విశేషం. చిన్నపిల్లలు ఆడుకుంటూ అటు ఇటు ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా పాడుతూ వచ్చివన్నీ పాడుకుంటూ ఉంటారు. అలా ఉండగా స్పీత అధికంగా పికులే కోకిల యొక్క పిక అంటే కోకిల దానికి ఊతము చెప్పినటువంటి ఎలా ఉంది చెప్పినట్టు ఎలా ఉంటాయి రసాచిహ్నంగా ఉన్నాయి. జగత్తుతో కలిసిపోయి భవ్యమైంది కావ్య లక్ష్మి సహు తిలకంలా అవుతుంది మహాన్ అంటే ఆకాశంలో బొమ్మ కుంకంలా ఉంది. ఇంకా ఎలా ఉంటుంది? ఇంకా అదేలుగా నూతనంగా వచ్చినటువంటి అనేక జన్మ నుంచి భావపరంపరలు ఇవాళంటే మనం ఇవాళ చూసాం. మనకి ఇవాళ 10 సంవత్సరం 30, 70 అనిపించదు. కానీ ఎప్పటి నుంచో చక్రాల మీద తిరుగుతూ వస్తున్నాయి. శిశులు ఋతులు అన్నీ కూడా వస్తున్నాయి. ముహుర్ద్యోతకమై ఎప్పటికప్పుడు తిరిగి వస్తూనే ఉన్నాయి మన కొత్తగానే. అది నూతనమై బహుజన స్మృతి భావపరంపర అనేక మంది జనుల యొక్క స్మృతుల యొక్క భావాలతో వరుసగా వస్తున్నాయంటే పరంపరతో వస్తున్నాయి. తిరిగి ద్యోతకమైనటువంటి కదా ఎప్పటికప్పుడు కొత్తగా శిశువులు ఎప్పటికప్పుడు కొత్తగానే చల్లగా చేస్తారు. ఎప్పటికప్పుడు ఎప్పుడు చూసినా కొత్తగానే కానీ ఎన్నిసార్లు చూసినా. ఇంకెలా ప్రియురాలి యొక్క మెత్తమైనటువంటి గడంలాగా ఉదయం భార్యాభర్తలే కాలాగా ప్రియురాలి యొక్క అందం స్నేహం ఎలా కలిసి భద్రత్వంతో కలిసి మృదుమైనటువంటి గడంతో ఉదయంతో ఇద్దరు ఒకే మాట నుండి భర్తని కుదిరిని కట్టమైనటువంటి సంగీతంతో ఉంటారో వాళ్ళ యొక్క జంటలాగా అధికంగా పికోయుతం కూడా ఉంటుంది. ఈ పికోయుతం ఎలాంటిది? ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇంకెలాంటిది? నూతనంగా అనేక మంది తిరిగి కనిపిస్తుందండి. అది ఇంకెలా ఉంది? ప్రియాముది కూడా
ప్రియాముదు గడవదే బంధ సఖ్యత్వంగా ఉంది. అలా ఉన్నటువంటి ఆ చిన్నపిల్ల బాలిగా పిల్లలాగా అంటే మనకి జీవితంలో కొత్తది కానీ ఆ పికాలు మాత్రం ఎప్పటి నుంచి చూస్తున్నాయో ఎప్పటి నుంచి యుగాల నుంచి చూస్తున్నాయి. రావడం వెళ్ళడం మనం వెళ్ళి వెళ్ళిపోతాం 70 100 ఏళ్ళ తర్వాత మనం ఉంటాం. కానీ అవి ఎప్పుడుతో పాడుతున్నాయి. అందువల్ల మనకి అర్థం అవడానికి మన ఏదో భార్య ప్రియాల యొక్క ప్రేమ ఎలా ఉంటుందో అలా అప్పుడు చూస్తున్నట్టు అప్పటికే చూస్తున్నట్టు అలా ఉన్నట్టుగా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకెలాంటి రసాల యొక్క చిహ్నాలతో నవరసాలతో కవి కాబట్టి జగన్మయంతో భవ్యమేమిటి పుట్టినటువంటి కావ్యలక్ష్మిలాగా కావ్యలక్ష్మిగా ఉంది. కావ్యలక్ష్మి అప్పటితో సాక్షిగా ఉంది. కావ్యలక్ష్మి సాక్షిగా ఉండిపోయింది. జగన్మయమైనటువంటి ఎన్నో రస చిహ్నాలు వస్తున్నాయి, ఎన్నో వెళ్ళిపోతున్నాయి. అది మాత్రం వసంతృతి వెళ్ళలేదు. ఆ పికలో కూకు అని కోయటం మానేది. అది నూతనమై బహుజన స్ఫుతి భావ పరంపరా నిర్జ్యోతకమై ప్రియా మృదుగడోదయబద్ధ సహిత్వమంజమ స్ఫీత పిగోదితం రసచిహ్న జగన్మయ భవ్య కావ్య లక్ష్మీతిలక ప్రభం మెరసిన్ బహుళోత్తమ పుణ్యభావమై 36 తత్వముల మూలము తానై 20 నొప్పెడు లీలలన్ జగములు ఒక్కటయేలు మహామహం మైగప్పిన చీరవన్నెలనగా విరసిల్లే వసంత జృంహితం అప్పతి పుట్టు పెన్గరుడులై శివభక్తుల చిత్తవృత్తులై. శివభక్తులు ఎప్పుడు కూడా శివోహం అంటూ ఉంటే ఎప్పుడు దేవుడిని అద్వైతున్నాడు. ఏమిటి అర్థసూతం 16 తత్వముల మూలము తానే పరమేశ్వరుడు పంచదార 5 జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తర్వాత పంచ తన్మాత్రలు మొత్తం ఈ పంచవన్నీ కలుపు కూడా మొత్తం ఇన్ని కలుపుకొని 36 తత్వాలు రసంతో గంధంతో నాద బిందు కళలైనటువంటి అన్నింటితో కలిపి మొత్తం 36 తత్వాలాగా ఉంటాయి. పంచేంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తర్వాత ఇంకా పంచ తన్మాత్రలు ఇవన్నీ కలిపి చూస్తే 36 తత్వాలు అనేది దానం నాదగల బిందు అన్నిటి నాద బిందు కళ తత్వం అన్నిటి కలిపి 36 తత్వాలతో మూలం ఎవరు? శివుడే. తానై 20 కాదు 30 లీలలాగా ఉంది. జగం ఒక్కట్లాగా ఏడుతున్నాడు. మహాయజ్ఞం చేస్తున్నాడు శివుడు మహాయజ్ఞం చేస్తున్నాడు. ఏ యజ్ఞం చేస్తున్నాడు? 36 తత్వాలతో కూడా జగంతా మూలం అయిపోయి తాను చూసుకొని నాలుగు మీద రసాలు చేసుకొని జగంతాన్ని ఏడుతున్నాడు. 28 కూడా చేస్తున్నాడు. ఈ జగం ఒకే ఒక పెద్ద యజ్ఞంలా చేస్తున్నాడు. పుట్టుగా చావు. అందుకే జఠరాగ్నికి యజ్ఞానికి సంబంధం. అందుకే యజ్ఞాలు మంత్రాలు లోపంగా అంతస్తు నుంచి వస్తాయి. ఎవరో శిషాయ ఊష్మణ అని శరీరంలో ఒక కష్టం ఒక పుట్టు వస్తాయి, పైకి వస్తాయి. అందువల్ల శరీరంలో జఠరాగ్ని ఎలా అయితే మనం తెలియకుండా తిన్న అన్నం అన్నీ కూడా రసం చేసి కడుపు రోజు యజ్ఞం చేస్తూ ఉంటాం. కానీ మంచి యజ్ఞం చేయాలంటే మంచి బుద్ధులతో మంచి కర్మలతో ఉంటే మంచి యజ్ఞాలు ఇస్తే మంచి బుద్ధి వచ్చి మళ్ళీ జన్మకి ఆత్మసాక్షాత్కారం కలిగి మనం ఎందుకు పుట్టాము, అందుకు ఆత్మజ్ఞానం కోసం పుట్టాం కదా సాత్వికం పైకి వెళ్తాం. మనం దీన్ని కడుపులో యజ్ఞాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళీ వైకుంఠ బాగా కింద పడి అనేక రోగాలతో రొక్కుతూ వేలాడుతూ ఉంటాం అన్నమాట. రైలు ఇరుక్కున్న బండి ఇరుక్కున్న జనాలాగా ఇరుక్కుపోతూ ఉంటాం యజ్ఞంలా. ఇంకెలా ఉందిట ఇంకా ఎలా ఉంటుంది అది ఆ మహాయజ్ఞం ఎలా ఉందిట? మై కప్పిన చీర వెన్నెలనగా పైన కప్పిన చీరలాగా ఉందిట. చీర ఎలా ఉందిట? వసంత చీరకు అక్కడ పువ్వులు ఉంటాయి. అలా వసంతలక్ష్మి విజృంభణం వల్ల శరీరం అంతా గొప్పగా వికసిస్తూ ఉంటే మనం కట్టుకున్న చీరలాగా శరీరం వస్త్రంలాగా ఆ వస్త్రంలాగా ప్రకాశించింది. ఇది వసంత జృంభణం. ఆ విధంగా ఉండటం వలన పుట్టు పెన్నుగరడే పుడుతూ ఉంటే మళ్ళీ వెళ్తుంటాయి. శివభక్తుల చిత్తవృత్తులు మాత్రం ఎలా ఉంటాయి? శివభక్తి చిత్తవృత్తులు ఎలా ఉంటాయో అలా. ఎందుకు వాళ్ళు కూడా మహాయజ్ఞం జ్ఞానం తెలుసుకున్నారు కాబట్టి
మనం పుట్టిన ఎందుకో తెలిసిన ఆత్మజ్ఞానం చేసుకుంటే ఆత్మజ్ఞానం తత్వంతో కూడినవాడు కాబట్టి వాళ్ళ శివభక్తులు చిత్తవృత్తులు కూడా అలా ఉంటాయి. శివభక్తుల యొక్క చిత్తవృత్తులు అని చెప్పి 36 తత్వముల మూలము తానై 20 నొప్పెడు లీలలంజగములొక్కట నేలు మహామహం మైగప్పిన చీర వెన్నెలనగా విరసిల్లె వసంత దృంభణం అప్పటి గుట్టు పెంద్రగడులై గరుడులై శివభక్తుల చిత్తవృత్తులై వృత్తులై ఆవేళం బహుళ మనోహరుడు సర్వాంతఃసదా భాసమాన ఏవం రూపవచోతి దుర్లభ విరూపాక్ష ప్రభు ప్రాభవ శ్రీ విచ్చిత్తి విశేష హర్షజడ వాగ్రేఖా విలాసములన్ సేవించన్ సకలేశ్వరున్ సతీ శృంగారితార్థాంగునిన్. సకలేశ్వరుని సతితో కూడినటువంటి ఈశ్వరు అర్ధనక్షత్రుని భార్య ఇద్దరు కూడా బహుళాదేవి ఉత్తమ ఇద్దరు కలిసి ఆవేళ బహుళకు మనోహరుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అంతా వ్యాపించినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ఏ విధం అంటే 36 తత్వాలకు ఉన్నటువంటి మాటలకు కూడా అర్థం కానటువంటి విరూపాక్ష ప్రభువు అనేక రూపాలతో ఉన్నటువంటివి సాధనాకుని విరూపాక్ష యొక్క ప్రభువుని ప్రాభవంతో వైభవంతో శ్రీ శోభతోటి వేదంతో కొన్ని స్త్రీ అంటే వేదం అని చెప్తున్నాం కదా వేదంతో కొన్ని నాశనం కాకుండా చిత్తు విశేషంగా చిదాకాశం చిత్స్వరూపం అంటాం. విశేషంగా చిత్స్వరూపంతో విశేషమైనటువంటి సంతోషం జడమైనటువంటి వాక్కు మాట యొక్క రేఖావిలాసం చేత సేవించన్ సకలేశ్వరేశ్వరు ఆ సకలేశ్వర విరూపాక్ష స్వామిని సతీ శృంగారితాత్తరం భూమి అలా ఉన్నట ఆమ్నాయములు వందులై హరి ఏతానర్థాంకనా జాజ్వల్యద్దు దుమ్నాంశములు సూర్యచంద్రశిఖిత్ విద్యున్ముఖ్య తేజములై జుమ్నం కాలకాలం అముతాంధో మల్లికా మౌళియో నిమునోచ్చై పదదూర గాఢ కరుణా నిద్రమున్గొల్చెదన్ విష్ణు బ్రహ్మమిథో ముథాధిక పదాపేక్షా ప్రయుక్తాత్మ వర్ధిష్ణు క్రూర మహాస్త్ర శాంతి కరుణాదేశములు దేశము అజ్ఞాత రోషిష్ణు స్వీయ మహస్తనో విధివిధుల్ జిష్ణుల్ మహాలింగరాజిష్ణు ప్రప్రథమావతారములు పోషించిన జగద్భద్రములు స్త్రీ పారమ్య విదూషక అంఘ్రి భజన శ్రీమత్త బృందేశ సేవాపా ప్రాగల్భ్య పరీక్షణచ్చరకృత వ్యాఖ్యానలీలాకృతి స్త్రీ పుంసాద్వయమూర్తి దివ్య కరుణా స్నిగ్ధ ప్రబంధావళి వ్యాపారం ములు మంగళం ములసగున్ వాగర్థ దాంపత్యముల్ నటనోద్యత్మృదుపాదపద్మకటకన్నాగేంద్రరత్నస్ఫటాస్ఫుటబింబ నిజనాట్య బృంద మహితాంభోజాక్ష ముఖ్య అమర ఉత్కట విద్యా పరిశిక్షణములు సతీ వాంఛాధిగాభీష్టముల్ ఘటించున్ శివతాండవములు జగత్ కళ్యాణ సంతానములు మూర్తిత్రై ఉపసేవ్యమానము త్రైమూలము సర్వక్రియాపూర్తి ప్రప్రథమాభిపూజ్యము కృపాపార స్వరూపత్కరంబు ఆత్మత్రాణపరాయణంబు నిజదంతాగ్రధారా తృటద్ధూర్త క్రూర గజాసురమ్మును భజింతున్ విఘ్నమాతాండుని అంత బంధుపతి వినాయకుడి గురించి మూర్తిత్రయుపసేవ్యమానము త్రైమూలము సర్వక్రియాపూర్తి ప్రప్రథమాభిపూజ్యము కృపాపార స్వరూపత్కరంబు ఆత్మత్రాణపరాయణము నిజదంతాగ్రాగ్రధారా తృటద్ధూర్త క్రూర నిర్గజాసురమున్ భజింతున్ విఘ్నమార్తాండం అందు జలంధర శిరోహారి క్రియాదర్పణ బృందాజార నిజా అక్షిపద్మకృతభక్తి ప్రీణవాకార ముగ్ధేందూత్తంస కృపాసుదర్శన రుచుల్ ముత్సుంజయాక్షి ప్రభాస్యందత్ బిందులు
చక్రదాన కృతలీలార్థస్మృతుల్ ప్రోచుతన్ బ్రహ్మాంతములు బ్రహ్మముల్ శివు పరబ్రహ్మముగా తెలిపినన్ బ్రహ్మిష్ఠుండగు కన్న తండ్రి తదర్థంబున్ ప్రబోధించినన్ జిహ్మస్వాంతత ధిక్కరించిన విరించిన్ శిక్షితుంచేయు ఆ బ్రహ్మం మన్యు శిరఉగ్రసన్నఖర ధారుధోరణుల్ ప్రోసుతన్ శివభత్తాగ్రస గజాసుర మనసింహాసనారూఢ తద్భవ వీక్షన్ ఉన్మన ఉక్షనాట్య కృతి విద్వద్విష్ణు విస్మాపక స్తవనీయ ద్విప చర్మణ్ధారణ కథా సారస్య సంపన్న మూర్తి విశేషములు ప్రోచు సర్వశివభక్తి స్ఫూర్తి మత్కీర్త్యముల్ కీర్త్యముల్ ప్రాణిధ్వంసక కాలభీతమతి మార్కండేయ నిత్యాకృతి స్థానగ్రీన్ శ్రీగళ కాలకాల ముఖ సంజ్ఞారూఢ తేజో వినిద్రాణములు సకలాత్త జీవన పరిత్రాణములు ఏణాంక దృక్కోణ జ్యోత్స్నలు రాణి సస్య ద్విషత్కూలంకషల్ ప్రోచుతన్ సోహం బ్రహ్మ వివాద జృంభిత శివన్యకార దారూభవత్ ద్రోహస్వాంతన్మునీంద్ర దారువన భక్తి ఉన్మేష వాసంతర రేఖాహంకార దినోదయ ప్రకట టీకాకార సౌందర్య లక్ష్మీ హస్తనమ్ములు హాసనమహాసమ్ములు గొల్వు తీర్చుతను మచ్చిత్తాంబుజామోదములు అక్షయోజ్వల మంగళాకృతి మహాహంకార సర్వక్రియా దక్షం మన్య కృతజ్ఞతామయ మునీరాట్ పరాపహార స్ఫురత్ శిక్షామూర్తి శ్రితావన అమృత రససిక్తం మద్భావనాధ్యక్షం ఇచ్యుత భద్రభద్రము ఉదాధ్వత్వం మునికాలమున్ మౌనవ్యాఖ్యాన ముద్రాంబరతల విలసన్మంజుహాసాత్మరేఖా మౌనిధ్యానాబ్ధి జాగ్రత్మహిత శివకళా మాధురీ చారులీలా శ్రీనిద్రాణ మేధాంచిత సకల కళ స్నిగ్ధ వాగ్దర్పణాళీ పౌనః పుణ్యం వసంగున్ పదనత జనతా ప్రార్థనా సిద్ధిలక్ష్మిన్ సర్వస్త్రీ పురుషాంతరాంతర జయోత్సాహ ప్రవృద్ధస్ఫురత్ గర్వాంధస్ఫురన్ భస్మసాత్కరణ విద్యాధూరహాక్షి ప్రభా సర్వస్వములు మోహ సంతసం తేజస్సంపదల్ పార్వతీ ధైర్య పరీక్షణములు జగత్రాణములు ఏరు మమన్ వసంత శ్రీరామావతారణ కళావల్లభములు నిదాఖ ప్రసార ఆసారేక్షా ప్రభవ ఫల సంపన్న సస్యోఖ వర్షాల సత్కృష్ణాకార ఉల్లసన శివ కళ్యాణ మాధుర్య లక్ష్మీ ప్రసన్నములు గౌరీముఖం బహుముఖ తపోభాగ్యములు ప్రోచుగాతన్ గౌరీ కళ్యాణ వేళాస్కైత శివ శతధృతి క్షాళనా స్పృష్ట భంగారూత్ పూర్ణాంబుసారా కలిత ఆకలిత లలితవత్ కామినీ రూప గంగాధార శ్రీమత్ కపర్దాంతర రసకుసుమత్కాంత సాసూయా వీక్షాంకురస్వైర కువలయము అహముల్ కూర్చు ఇష్టార్థముల్ జామాతృద్వేషి శాపక్షయగద బహుళఛన్న జైవాతృక శ్రీకామి శ్రీమాతృరేఖాక్రమ గగనధుని గాఢ సఖ్యార్క కన్యాశ్యామ ఉచ్చై వీచీపాడి సఖములు సంగుతన్ చంద్రచూడాల జాగ్రత్ ప్రేమాంబోధాన వీజీ వినిమయ కరుణా వీక్షములు శుభములు ఋతుసంహారములను ముఖాంబుజ పితృప్రేమ ఆదర్శ షడ్వక్త్ర పరంపరా మధురమూర్తి శ్రీనినాదం రాజిత నేత్రాంబుజ బంధుదత్త జగతి శ్రేయం షాణ్మాతురం అతిలోకాద్భుత శక్తి భూమి హరికన్యావల్లభమం మేలుతన్.
హరికన్యావల్లభం ఏలుతన్ నిర్యద్దుర్వహ గర్వసంభూత తపోనిద్రక్షపతి సర్వాన్యోద్ధత పత్తనత్రయ జయ రాజ జగద్భద్రముల్ ధుర్య బ్రహ్మధనుర్ధ్వనితములు తూణీర వీచీఛటా పర్యాయాచ్యుత బాణ వేగగమన ప్రాధ్మాతముల్ త్రోచుతన్ వేదద్రోహక సోమకాసురవధావేశాబ్ధివీచి పునః ప్రాదుర్భూత వృషాఝష క్రకచదంతా దంష్ట్రాంత మణిహార సంవాది గ్రౌనవఖండమండన రమా మాధుర్యముల్ ప్రోచు తద్యోను ఉజ్వల భంగ కలనాధుత్త ప్రచారాహుతుల్ చీరాబ్ధుద్ధ హాల కిలన క్రీడ పరిష్కారముల్ స్వైరాహంకృతి భిన్న వృత్త ధులిరాట్ సంరంభ శిక్షా స్మృతుల్ హర బ్రహ్మ కపాల సల్లపన సౌఖ్య అజ్ఞాత మంధాచల క్రూరోద్ఘట్టన కూర్మకర్పర మహాపూరంకషముల్ ప్రోజుతన్ సౌందర్యాపర దుగ్ధసాగర రమాజాగ్రత్ జగన్మోహిని కందర్పాగమ బోధకాంబుజ దళాక్షముల్ విరూపాక్షముల్ స్యందన్మందర మంజరీ మధుఝరుల్ సార్థీ భవన్మోహిని సందర్భముల్ భైరవోదయ కథా సారస్యముల్ ప్రోచుతన్ అవనీచక్రకట భ్రమీకృతి హిరణ్యాక్ష ప్రదార క్రియాభువనోత్థార వివృద్ధ దర్పత్ అవసస్ఫూర్జన్ మహావేశ దుర్విష ఆత్మాదిమఖోణి శిక్షణ జరీఝుంభత్ కిరాతస్వరూప విశేషత్ కిటిదంతధారణ కథా పారమ్యముల్ ప్రోచుతన్ రమణీయాద్రి శిరో హిరణ్యకసి పూష్యంది రక్తాపగాక్రమ సంధ్యారుణిమ అర్థచంద్రరదన ప్రౌఢాస్య మిథ్యా భ్రమ నిర్వాపణ సాక్షి తన్నృహరి చర్మ ప్రోక్త కథాసుతి ప్రమనోద్దీపీ గజ అజిన అంబర కథా ప్రాగల్భముల్ ప్రోసుతన్ బలభిద్దుర్లభ విశ్వదానకలన ప్రౌఢాత్మక శక్తి స్ఫురత్ బలివిధ్వంసన పాండితీ చతుర దంభ బ్రహ్మచారి ప్రబోధ లసచ్చిహ్న తద్ అస్థిధారణ కథా తాత్పర్య సంభారముల్ పోలుచున్ నిర్గత పక్షపాతలితములు రక్షాకృతుల్ విద్యాస్థాన వినిర్ణయము ఎరిగిన్ విశ్వేషు నాస్థానిలో చిత్తు ఆస్థానిలో చిత్ యత్పుణ్యము చిద్యత్పుణ్యుడు వ్యాసుడొక్క ఎడలంచె ఎత్తినో దైవతం విద్యేత అప్త్రహరే ఇది చలవచో విద్యుద్భుజా సంస్తంభుడై సద్య శ్రీహరి బోధింతుడగు కథాసారం మురర్పించదన్ చైతన్యమై పూర్ణమై అచలమై సర్వాత్మమై ఏకమై జ్యోతిరూపము లింగమై పరమమై సూక్ష్మాతి సూక్ష్మమురై ధ్యాతవ్యమై బ్రహ్మమై శివము అనాద్యము పంచాక్షర స్ఫీతము బహిరంత స్ఫురితము అచ్చింతుం జగత్ప్రాణం హరితాద్రి ప్రముఖాఖిల అర్షి హృదయాహ్లాది సర్వం శ్రీహరిధాత్రాతి సమస్త దైవత శివోనర్ఘ ప్రదీపం భాసుర బాణాసుర ప్రావణ ప్రముఖ రక్షోజ్ఞాత రూపము తా కరుణించిన్నల భార్గవాది నృపరక్షారూపము అశ్రాంతము అని ధ్యానించు నృపాలు నట్టేదురన్ సర్వామ్నాయ సారము భక్త నిశాంతము తనూవియత్
జలధరేఖాంకాంత కాంతాన్వితం అనుకంపా పరిణామగాంగచ్చరం అంకారూఢపుత్రం మౌళి నిశానాథకళం వెలుగునొకడన్ పోల్చన్ చక్షురానందమై బహుళానందకార స్పృహణీయ కళా విశేష రేఖాకృతులై అహిభూషల్ కని వెలుగులన్ మహేశరూపములన్ నృపతిమతిన్ పొడసూపెన్ ఆయుత్తమం భూమిపతి జాయాపత్యాన్వితు శ్రద్ధాజ్ఞానశ్రీయుత విధియగీతడో ఓహో అనకీర్తించ శివో శివకథోబుధాకృతులన్.